మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లకోట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. ముఖ్యంగా మాత్రం మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం 6వ సంఖ్య ధనిష్ట నక్షత్రానికి మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి మిశ్రమ ఫలితం ఉంటుంది. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఎగిరిగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు వీరు ఎంత చేసినా అంతే అవుతుందండి. నమ్మిన వారు ఇబ్బంది పెడతారు. నమ్మక ద్రోహం చాలా ఉంటుంది. కుటుంబ కలహాలు చాలా ఉంటాయి. పిల్లల పోయిన, పెద్దల పోయిన, ఇంట్లో పోయిన, భార్యతో కానీ కుటుంబంతో కానీ విరోధాలు తప్పవు. సదాకిరికి సాకలి మూట ఉంటుంది. ఒకరి మనసులో ఒకరు ఉండరు. కాబట్టి వీరు చాలా ఉద్రేకం కాకుండా నిదానంగా ఉండటం మంచిది. మకర రాశి వారికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు. తొందరపాటు కూడా అంతే ఉంటుందండి. చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది. తొందరగా నమ్ముతారు, తొందరగా హట్ అవుతారు. వీరు మనసులో ఒక మర్మం పెట్టుకోరు. ఏదైనా సూటిగానే వెళ్తారు. ఆ సూటితనం కొందరికి నచ్చుతుంది, నచ్చదు. దాని మూలంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణం మొదలుపెట్టిన వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదలు పెట్టాలనుకునే వారికి ఇబ్బందులు పడతారండి. అలాగే కంప్యూటర్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. షేర్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. స్టాక్ మార్కెట్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు. అలాగే బెట్టింగ్ యాప్లో కావచ్చు, లేదా మాత్రం 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తాయని ఆశాకరమైన పందాలు మాత్రం వేసుకోవద్దు. ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే వ్యవసాయ రంగంలో మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది. కానీ జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు, అలాగే ఫుడ్ వ్యాపారం చేసేవారు, ఆరోగ్య రంగానికి సంబంధించిన వారు, డాక్టర్లు కావచ్చు, అలాగే వైద్యులు కావచ్చు, అలాంటి వారికి మంచి యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి. ఇందాక చెప్పినట్టు వాహన బలం అచ్చుబాటు ఉంటుంది, భూమి అచ్చుబాటు ఉంటుంది. కోర్టు కేసులకు సంబంధించిన చిక్కులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి చేతికి మాత్రం చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు అయ్యే అవకాశం ఉంది. లక్కీ నెంబర్ 9 వస్తుంది, 1 వస్తుంది, 7 వస్తుందండి. వీరి జాతక బలానికి విశేషమైన యోగ బలం ఉంటుంది. అన్ని తిథులు మంచిది. వీరికి అమావాస్య పౌర్ణమి తిథి మాత్రం పనికిరాదు వీరి జాతక బలానికి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి ఈ 3 తిథులు పనికిరావండి. మిగతా 12 తిథులు అయితే పనికి వస్తాయి వీరి జాతక బలానికి. కానీ విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. ఆటంకాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. గవ్వలు చూడాలంటే అండి కరెక్ట్ ఫస్ట్ 6 గవ్వలు పడ్డాయి శుక్రమహార దశ, తర్వాత 5 గవ్వలు పడ్డాయి బుధమహార దశ, 11 గవ్వలు. ఇప్పుడు ఇంకా 6 పడ్డాయి శుక్రమహార దశ, 11 ప్లస్ ఈ 6 మొత్తం వీరి జాతకంలో పడ్డాయండి. ముఖ్యంగా మాత్రం 17 గవ్వలు పడ్డాయి. కాబట్టి 1, 7 అంటే 8వ సంఖ్య వీరికి అదృష్ట సంఖ్య పడ్డది. అష్టకష్ట చిక్కులు చికాకులు పడి కూడా అనుకున్నది సాధించే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మకర రాశి వారికి మంచి యోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.